మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘ ప్రియమైన బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశాన్ని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం నీ సంఘంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలను నిడదమ్మకు ఏర్పాటు చెందిన వాక్య భాగము మట్టల ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9-10 వచనాలు ఈ విధంగా రాయబడినవి. మట్టల ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9-10 వచనములు ఈ విధంగా రాయబడినవి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు ఏలును. ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా, దేవుడైన యెహోవా జకరియా ద్వారా ప్రవచించిన ప్రవర్తన. అవును, ప్రభువును గురించి, ప్రభు చేయబోయే కార్యము అంటే ఆయన ఎందు నిమిత్తమైతే ఈ యెరూషలేము ప్రయాణం అవుతున్నారో, ఈ యెరూషలేము ప్రయాణము అది మానవాని రక్షణార్థమైనది. అంటే మరణకరమైన పరిస్థితులు ప్రభువుకు ఉన్నప్పటికీ ఆ దినాన ఆ జనులు యూదుల రాజుగా ఆయనను హోసన్నా హోసన్నా అనే గీతాలతో ఆలపిస్తూ ఆ యొక్క యెరూషలేము వీధుల నిండా ప్రభువును గూర్చి, ప్రభు ప్రేమను గూర్చి ఆనాటి ప్రజలు తమ వస్త్రములను, ఖర్జూర మట్టలను, అనేకమైన ఆకులను, కొమ్మలను విరిచిపరిచారు. అంటే ఒక రాజు ఎలాగైతే తన రాజ్యంలో ప్రవేశిస్తాడో ఆ విధంగా ఈయన పరలోక రాజు అయి ఉన్నాడు. ఈయన రాజ్యము పరసంబంధమైనది. ఈ పరలోక రాజ్య సంబంధమైన ప్రభువు యెరూషలేము ప్రయాణమవుతున్నప్పుడు ఆ దినమున జరిగిన సంఘటన గురించి ముందుగానే జకరియా ద్వారా దేవుడు తెలియజేశాడు. అందుకనే ఇక్కడ సియోను నివాసులారా బహుగా సంతోషించుడి అంటున్నాడు. ఇక్కడ ఎవరి యొక్క నివాసము? తండ్రి యొక్క సన్నిధి, తండ్రి యొక్క సహవాసము, తండ్రి యొక్క నడిపింపు. తండ్రిని బట్టి ఆయన సమస్త కార్యాలలో, అంటే ఏది తండ్రి చిత్తమైనదో దాన్ని జరిగిస్తూ, తండ్రి ఉద్దేశాలను నెరవేరుస్తూ, ప్రజలందరి నిమిత్తము, వారి పాపముల నిమిత్తము రక్షణ కార్యాన్ని జరిగించడానికి కుమారుడిగా ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ సియోను నివాసులారా బహుగా సంతోషించుడి అంటున్నాడు. దేవుని పట్టణముగా, దేవుని ప్రదేశముగా, దేవుని ప్రాంతముగా ఉత్సహిస్తూ, సంతోషిస్తూ, గాన ప్రతిగానాలు చేస్తూ వారు ఆయనను ఎంతగానో ఆహ్వానించిన విధానాలు. ఈ రాజు గాడిదను గాడిద పిల్లను ఆధారం చేసుకుని, అంటే ఆయన తాను చేయు కార్యములన్నీ కూడా అవి పరసంబంధమైనవి, పరలోక సంబంధమైనవి, మహిమతో కూడినవి. కాబట్టి ఆ రాజును వారు ఆహ్వానిస్తున్న విధానాన్ని మనం చూసినప్పుడు సియోను నివాసులారా బహుగా సంతోషించుడి అంటున్నారు. దేవుని యందు నివసించు ప్రతివాడు అతడు సంతోషిస్తూ, ఆనందిస్తూ దేవుని యందు, ప్రభువునందు ఆ యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి అంటాడు. దేవుని పట్టణములోనికి ఆయన జయోత్సాహంతో ప్రవేశిస్తున్న విధానాన్ని మనం ఇక్కడ చూడగలం. ఎందుకని? ఆయన మరణమును జయించినవాడు, మరణముపై విజయం పొందినవాడు, మరణపు ములి విరిచినవాడు.
ఏ పాపమైతే మానవుల మీద ఏలుబడి చేస్తుందో ఆ మరణాన్ని తొలగించి ఆయన నీతిని, ఆయన జీవాన్ని మనకిచ్చి నేడు మనలను ఆ నిత్య జీవానికి నడిపిస్తున్నాడు. కాబట్టి యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై అంటున్నాడు. ఎవరు రాజు? ఎవరైతే ఆయన సేవిస్తారో, ఎవరైతే ఆయన ఆరాధిస్తారో, ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారందరికీ ఆయన రాజుగా ఉన్నాడు. రాజాది రాజుగా, రాజుల రాజుగా, ప్రభుల ప్రభువుగా ఆయన వేంచేసిన విధానాన్ని ఇక్కడ భక్తుడైన జకర్యా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడు అంటాడు. ఆయన యందు నీతి ఉన్నది, ఆయన యందు రక్షణ ఉంది. నీతి న్యాయంలో జరిగించువాడు, సత్యంను అనుసరించువాడు, అపవాదిని జయించి ఆత్మ ఖడ్గము చేత మనలను ముందుకు నడిపిస్తున్నవాడు. కాబట్టి గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అంటున్నాడు. ఈ జయప్రవేశము మరి ఆనాడు ఆ ప్రజలందరూ కూడా తమ వస్త్రాలను పరిచి తమ యొద్దన్న వాటన్నిటినీ ఆయనను ఆహ్వానిస్తున్న విధానం. నేడు ప్రభువు తిరిగి మరలా రాబోతున్నారు. ఆయన రెండవసారి ఆయన వచ్చినప్పుడు వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఈ రెండవ రాకడలో ప్రభువు ఆయన చేయను ఉద్దేశించినది ఏంటంటే, ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరు ఆయన యందు నిరీక్షణ ఉంచుతారో వారందరూ కూడా ఆ నిత్యరాజ్యాన్ని పొందుకుంటారు. ఆనాడు యెరూషలేములో జయోత్సాహం చేసిన ఆ ప్రజలు నేడు భక్తుడైన జకర్యా ద్వారా దేవుడు చెప్తున్న మాట, ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును, ఈ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయుదును అంటాడు. ఆయన సమాధానంగా, నెమ్మదిగా, ఆనాడు ఆయన వారి మధ్య ఏ సమాధానం అయితే లేదో దానిని కలిగిస్తూ వారి పాపముల నుండి విడిపింపబడడానికి ఆయన యెరూషలేము ప్రయాణం జరిగింది. కాబట్టి వాక్యము సెలవిస్తుంది, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును అంటున్నాడు. సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త అందింపబడి అందరూ వార్త విన్న తర్వాత, విన్నవారు విశ్వసించిన వారు రక్షింపబడిన తర్వాత ఆయన రాకడ జరుగుతుంది. కాబట్టి ప్రభువు రానయ్యున్నారు. కాబట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన నిరీక్షించుతారో అటు వారికి గొప్ప రక్షణ అనేది కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క యెరూషలేములో ప్రభు యొక్క ప్రయాణము ఆనాడు జయోత్సాహంతో జరిగినప్పుడు ఆనాటి జనులు అంటున్నారు, నీ రాజు సమాధాన వార్తను అన్యజనులు తెలియజేయును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు ఏలుడు అంటున్నాడు. కాబట్టి సర్వయుగాలకు ఆయనే దేవుడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, ఆది అంతమైనవాడు, అల్ఫా ఒమేగా ఉన్నవాడు, నిత్యము 1000 దూతలతో స్తుతింపబడుతూ కీర్తింపబడుతూ ఆయన ఉన్నతమైన మహిమను మనకి కనపరుస్తున్నారు. కాబట్టి ఈ రాజును ఎదుర్కోవడానికి, ఈ రాజును కలుసుకోవడానికి సార్వత్రిక సంఘము, వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూడవలసిన ఆవశ్యకతను ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జకర్యా ద్వారా చెప్తున్నాడు. కాబట్టి ఆనాడు జకర్యా ద్వారా దేవుడు ఏదైతే తెలియజేశాడో ఆయన మరి తాను ఎలాంటి పరిస్థితుల్లో అక్కడ ఆయన ఉన్నాడో గుర్తు చేశాడు. నేడు ప్రభు తిరిగి రానే అన్నప్పుడు ఎవరైతే ఆయన యందు, ఆయన మాటలందు, ఆయన ఉద్దేశాలందు నిలిచి ఉంటారో అట్టి వారికి ఆయన రక్షకుడిగాను, ఆయన ఇచ్చే ఆ యొక్క నిత్యరాజ్యానికి వారసులుగాను ఆయన చేయబడతారు. ఒకవేళ ఆయన ఇంకా అంగీకరించక, ఆయన విశ్వసించక, ఆయన తృణీకరించినట్లయితే దేవుడిచ్చే సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆయనతో జీవించడానికి కావలసిన సిద్ధపాటు ఆనాడు యెరూషలేము జయప్రవేశం చేసిన ప్రభు నేడు తిరిగి మనలను ఆ రాజ్యమందు చేర్చడానికి రాబోతున్నారు. కాబట్టి అటు సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన జకర్యా ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, అవును నాయన, ఆనాడు నీ ప్రజలను రక్షించుటకు, వారి పాపముల నుండి వారిని రక్షించుటకు, వారిని నీతి న్యాయములకు నడిపించుటకు నీవు మా నిమిత్తము, మా పాపముల నిమిత్తము శ్రమపరచబడి, కొరడాలతో కొట్టబడి, అన్యాయపు తీర్పునంది
శిలువ వేయబడి సమాధి చేయబడి మరణించి తిరిగి మూడో దినాలు లేచారు. అవును నాయన, మీ జయప్రవేశము ఆనాడు యెరూషలేములో ఆ ప్రజలందరూ ఎంతో సంతోషంతో ఆనందంతో జరుపుకున్నారు. నేడు నాయన సార్వత్రిక సంఘమైన మేము నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ నిన్ను ఎదుర్కోవడానికి కావాల్సిన సిద్ధపాటు, ఇట్టి నిరీక్షణ, రక్షణ, నీతి న్యాయములు జరిగిస్తూ నీ అందు జీవించడానికి మాకు నీ కృప దయచేయండి. మాకున్న వ్యాధి బాధ కష్ట నష్టం నుండి మమ్మల్ని ఏడిపించండి. అపవాది శోధల నుండి అపవాది ఆలోచనలు మమ్మల్ని తప్పించండి. నిజదేవుడు నిజరక్షకుడు నిన్ను బట్టి నీ మాటను బట్టి మేము జీవించడానికి మాకు నేర్పించండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించి నీ కృపచేత కాపాడమని, నీ రాకడికే మమ్మల్ని సిద్ధపరచుమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదినాలను మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.